హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో అత్యంత ముఖ్యమైన చాప్టర్ వాయిస్. చదువుకునే రోజుల్లో మనం యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం నేర్చుకుంటాం. ఇక్కడ అర్థం విభేదించదు. రామ కిల్డ్ రావణ, రాముడు రావణుని చంపెను, ఇది యాక్టివ్ వాయిస్. రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణుడు రాముని చేత చంపబడెను, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, రాముడు రావణుని చంపాడు అన్న, రావణుడు రాముని చేత చంపబడ్డాడు అన్న అర్థం ఒకటే, కానీ చెప్పే విధానం మారిందంతే. కానీ నిజ జీవితంలో మనం ఏదో ఒక్కటే మాట్లాడతాం. కొన్నిసార్లు యాక్టివ్ వాయిస్లో మాట్లాడవలసి వస్తుంది, కొన్నిసార్లు ప్యాసివ్ వాయిస్లో మాట్లాడవలసి వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. నేను సలహా ఇస్తాను, దీనిని యాక్టివ్ వాయిస్లో చెప్పాలి, ఐ అడ్వైజ్. నాకు సలహా ఇస్తారు, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి, ఐ ఆమ్ అడ్వైజ్డ్.